వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మాహాత్మ్యం 14వ రోజు పారాయణం. మార్కండేయునితో నందికేశ్వరుడు ఇలా అన్నాడు: నాయనా మృకండపుత్ర, లోకానికి మేలు చేసే నీ ప్రశ్న చాలా ప్రశంసనీయమైనది. మానవులు చేయి పాపములకు ప్రాయశ్చిత్తములను వివరిస్తాను, శ్రద్ధగా వినుము. నేను చెబుతున్నంతంతా శ్రద్ధగా విని భగవంతుని యందు విశ్వాసము కలిగిన వారికి తెలియచేయాలి. బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కోరేవాడు అరుణాచలమును చేరి ఖడ్గతీర్థములో స్నానమాచరించి భస్మ రుద్రాక్షలు ధరించి పంచాక్షరీ మంత్రము జపించి నిష్ఠతో ఉపవాసం ఉండి అరుణాచలేశ్వరుణ్ణి పూజించి 1 సంవత్సరము ఇంద్రియ నిగ్రహముతో భిక్షాన్నము భుజిస్తూ బ్రాహ్మణులకు అన్నదానము చేయాలి. తర్వాత భక్తితో శివునికి విశేష పూజలు చేయాలి. మద్యపానము నుండి విముక్తి కోసం ఇంతకు ముందు చెప్పిన పద్ధతులను ఆచరిస్తూ అరుణాచలములో నివసిస్తూ శివునికి శతరుద్రీయము పఠిస్తూ పాలతో అభిషేకము చేయాలి. బంగారం అపహరణ దోషము పోవటానికి అరుణాచల క్షేత్రంలో శివునికి బిల్వపత్రములతో పూజ చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారిని సంతృప్తిపరచాలి. ఈ విధంగా నియమబద్ధంగా జీవిస్తూ శోణగిరిని 3 మాసములు సహస్ర దీపములతో అర్చించి 1 కన్యను అలంకరించి బ్రాహ్మణునికి దానము చేయాలి. ఇలా చేసి షడక్షరీ జపము చేస్తే గురు భార్యతో సంగమించిన దోషము పోవును. కలకాలం శివలోక నివాసము ప్రాప్తించును. ఈ క్షేత్రంలో ఇంద్రియ నిగ్రహం కలిగి సరికొత్త పుష్పములతో 1 మాసము శివుణ్ణి అర్చించి శివభక్తునికి శక్తి కొలది ధనము దానము చేస్తే పరుల భార్యను అపహరించిన దోషము పోవును. పరులకు విషమిచ్చి చంపిన పాపం పోవాలంటే అరుణాచలంలో నియమబద్ధ జీవితం గడుపుతూ శివునికి పాలన నైవేద్యం సమర్పించాలి. లోభత్వము పోవాలంటే వేద పఠనం చేస్తూ బ్రాహ్మణులకు వేదమును నేర్పాలి. గృహములను దహించిన పాప నివృత్తికి 3 మాసములు నియమబద్ధుడై అరుణాచలములో నివసించి 1 బ్రాహ్మణునికి గృహదానము చేస్తే పోవును. ధర్మనింద చేసినవాడు 1 సంవత్సర కాలము అరుణాచలములో నియమబద్ధంగా నివసించి యథాశక్తిగా యాగము చేస్తూ శివార్చన జరిపించాలి. వ్రతనిష్ఠుడై 1 మాసము అరుణాచల నివాసము చేస్తూ శివునికి బ్రాహ్మణులకు సహస్ర గోదానములు చేసి 1 పండుగ దినమున బ్రాహ్మణులకు అన్నదానము చేసి నల్ల ఎద్దును ఆబోతుగా వదిలితే గురుద్రోహికి పాప విముక్తి కలుగును. స్త్రీ శిశు హంతకులు అరుణాచలములో వ్యతిపాతమునందు నువ్వుల దానమిస్తే వారి పాపము తొలగును. రహస్యముగా పాపములు ఆచరించిన వారు నియమబద్ధంగా జీవిస్తూ గుప్తదానములు చేయాలి. అసత్యములు చెప్పిన వారు అరుణగిరి యందు 6 మాసములు దీక్షాబద్ధులై అరుణాచల స్తోత్రములు పఠిస్తూ గడపాలి. బావులు చెరువులను నాశనం చేసిన వారు శోణక్షేత్రంలో భక్తిగా ఉంటూ అక్కడ బావులను చెరువులను తవ్వితే పాపం పోతుంది. శివునికి క్షేత్రమును అనగా పొలమును దానం చేస్తే ఇతరుల పొలమును అపహరించిన పాపం పోతుంది. తోటలను నాశనం చేసిన వాడు దేవాలయమునకు తోటలను దానం చేస్తే పాపం పోవును. పరుల గృహములను స్వాధీనము చేసుకున్నవాడు శివునికి ఆలయము నిర్మిస్తే పాప విముక్తుడై శివ సాయుధ్యము పొందును. పరులకు ద్రోహం చేసిన వాడు అరుణాచలములో నివసించు సాధువులకు ధనము సమర్పించి వారిని తృప్తిపరిస్తే అటువంటి వారికి మోక్షము నిశ్చయము. మాంసభక్షకులు 3 పక్షములు అరుణాచలములో నివసించి అరుణాచలునికి మనోహరమైన నైవేద్యములు సమర్పించి 3 సార్లు అరుణాచల నామము ఉచ్చరిస్తే ఆ దోషము తొలగిపోతుంది. మోక్షమును కోరువారు అరుణాచలములో నివసిస్తూ అరుణాచల మంత్రమును జపిస్తూ శోణగిరినాథుణ్ణి పూజించాలి. అరుణాచలమునకు పాదములతో ప్రదక్షిణము చేస్తే సర్వదా శుభము కలుగును. కాలు తడబడినా తుమ్ము వచ్చినా దుస్వప్నములు కలిగినా ఎక్కువ సంతోషము కలిగినా చక్కని జ్ఞానము కలవారు అరుణాచలుని స్మరిస్తారు. వర్ణాశ్రమ భ్రష్టులైన వారు శివాపచారము చేసిన వారైనా 3 రోజులు అరుణాచలములో నివసించగానే పాప విముక్తులు అవుతారు. వేదశీర్షుడని వేదములలో కీర్తింపబడిన సదాశివుడు అరుణాచలములో పార్థివ రూపములో ఉన్నాడు.
అరుణగిరి భూ కైలాసము, అది భూమిపై గల శివలోకము. ఇతర క్షేత్రములలో మానవులు తపస్సు వలన సిద్ధులు అవుతారు, కానీ అరుణగిరిని స్మరించినంత మాత్రముననే ముక్తులవుతారు. గంగా, ప్రయాగ, కాశీ, పుష్కర, సేతుబంధములలో చేసిన కర్మకు ఫలితము కంటే ఎన్నో రెట్లు అధికంగా అరుణాచలములో చేసిన కర్మకు ఫలితము ఉండును. అందుచేత అగ్నిష్టోమ, వాజపేయ, వైరాజ, సర్వతోముఖ, రాజసూయ, అశ్వమేధాది యాగములు అరుణాచలములో చేయవలెను. అరుణాచలములో ఒక్కనాడు ఉపవాసము చేసినందుకు 100 చాంద్రాయణములు, 1000 శాంతపనములు చేసిన ఫలము లభించును. శాంతపము అనగా 5 రోజులు గోపంచక భక్షించడం. గోపంచకములోని ఒక వస్తువు దినమునకు 1 చొప్పున 5 దినములు భక్షించి 6వ నాడు నీటిని మాత్రము ఆహారంగా స్వీకరించి 7వ నాడు ఉపవాసము ఉండాలి. అరుణాచలములో చేసే మహాదానములకు ఇతరత్రా చేసిన దానములకు 16 రెట్లు అధిక ఫలితం ఉండును. కల్పములలో చేసిన పుణ్యకార్యములకు రెట్టింపు ఫలితము లభించును అని నందీశ్వరుడు పలుకగా విని మార్కండేయుడు ఆయా ఋతువులలో ఆయా దినములలో అరుణాచలునికి అర్చించవలసిన వస్తువులను గురించి తెలుపమని నందీశ్వరుణ్ణి అర్థించాడు. మహర్షి అయిన మార్కండేయుని అభ్యర్థనను మన్నించి నందీశ్వరుడు సంతోషముతో ఇలా పలికాడు. వత్స, వినుము. అరుణాచల పూజా ఫలమును వివరిస్తాను. ఆదివారం నాడు అరుణాచలుని ఎర్ర కలువలతో పూజిస్తే సార్వభౌమత్వం సిద్ధించును. సోమవారం కరవీర, కస్తూరి పుష్పములతో పూజించిన వారు సత్యలోకమును పొందుతారు. గురువారం నాడు అరుణాచలుని తెల్ల తామరలతో పూజిస్తే సిద్ధులతో కూడిన జనలోక నివాసము సిద్ధించును. చంపక పుష్పముతో శుక్రవారం నాడు శోణగిరీషుణ్ణి పూజిస్తే బ్రహ్మర్షులతో కూడి తపోలోకములో నివసించు భాగ్యము కలుగును. శనివారం నాడు జాతి మల్లికా పుష్పములచే అరుణగిరినాథుణ్ణి పూజించిన వారు మహాపాపకర్మలను చేసిన వారైనా వారికి యమలోక బాధలు ఉండవు. పాడ్యమి నాడు అరుణాచలునికి పాయసము నివేదించిన వారికి సదా ధన ధాన్యము అభివృద్ధి కలుగును. విధియ నాడు పెరుగు అన్నం శివునికి సమర్పిస్తే అటువంటి వారు భాగ్యవంతులై సోమపానం చేస్తారు. తదియనాడు అపూపములను వండి నివేదిస్తే జీవితకాలమంతా దృఢగాత్రులై ఆరోగ్యంగా ఉంటారు. చతుర్థి నాడు పూర్ణ కుంభం సమర్పించుకుని అరుణాచలుణ్ణి అర్చించు భాగ్యశాలులకు సకల కోరికలు తీరును. పంచమి నాడు పులగము నైవేద్యం సమర్పించి హరుని తృప్తిపరిస్తే అక్షయ వైభవము కలుగుతుంది. షష్ఠి నాడు చక్కెర పొంగలి సమర్పించిన వారి సంతానము అవిచ్ఛిన్నంగా కొనసాగును. సప్తమి తిథి యందు నువ్వుల అన్నం నైవేద్యం పెడితే సమస్త రుణబాధల నుంచి విముక్తి పొందుతారు. అష్టమి నాడు రాజనాల బియ్యముతో అన్నం వండి నైవేద్యం పెడితే సేవలు ఏమీ చేయకుండానే రాజులను తమ వశం చేసుకుంటారు. నవమి తిథి యందు గోధుమ అన్నమును శోణగిరినాథునికి నివేదిస్తే రాజక్షయాది రోగముల నుండి విముక్తులు అవుతారు. కరంభము దశమి నాడు శివునికి అర్పించి పూజించు భాగ్యవంతులు సర్వలోక ప్రియులవుతారు. ఏకాదశి యందు అటుకులు నైవేద్యం చేస్తే ఎల్లప్పుడూ అభయము లభించును. ద్వాదశి తిథి నాడు సూపాన్నం అనగా పప్పు అన్నము అరుణాచలేశునికి నైవేద్యం సమర్పించిన వారి కోరిన కోరికలు నిర్విఘ్నంగా నెరవేరును. త్రయోదశి నాడు సత్తుపిండి నైవేద్యం పెడితే సదా శాంతియుతంగా జీవించగలరు. చతుర్దశి నాడు వివిధ ఫలములను శోణగిరినాథునికి అర్పించితే అజ్ఞాని అయిన మహాపండితుడు అగును. పౌర్ణమి నాడు పనసపండు ఈశ్వరునికి అర్పించుకున్న వారికి కంటి జబ్బులు ఉండవు. అమావాస్య నాడు కందమూలములను అర్పించిన వారి శివార్చన చేయి వారి పితృదేవతలు సంతృప్తులవుతారు. అశ్విని నక్షత్రమున అరుణాచలేశ్వరునికి వస్త్రములు సమర్పించాలి. భరణి నక్షత్రమున శోణేశ్వరునికి ఆభరణములు అర్పించాలి. కృతికా నక్షత్రమున దీపములు వెలిగించాలి. రోహిణి యందు వెండి, మృగశిరయందు చందనము, ఆర్ద్రాయందు హరిచందనము, పునర్వసు నందు పునుగు అనే సుగంధ ద్రవ్యములు సమర్పించి శోణాద్రినాథుణ్ణి తృప్తిపరచాలి. పుష్యమినందు కర్పూరం, ఆశ్లేషయందు కుంకుమ పువ్వు, పూర్వ ఫల్గుని యందు తాంబూలము, ఉత్తర ఫల్గుని యందు అగరు ధూపమును, హస్తానక్షత్రమునందు కాలాగరు ద్రవ్యమును, చిత్రా నక్షత్రం నాడు యక్షకర్దమమును, స్వాతి యందు తులసి పుష్పములు, విశాఖయందు చామరములు, అనురాధ నాడు ముత్యాల గొడుగు, జ్యేష్ఠయందు గోవులను, మూలా నక్షత్రమందు ముత్యాల సరులను, పూర్వాషాఢయందు కిరీటం, ఉత్తరాషాఢయందు రత్నాభరణములు,
శ్రవణ నక్షత్రమున భద్రపీఠము, ధనిష్టా నక్షత్రమున బంగారము, శతభిషంలో వస్త్రములు, పూర్వభాద్రయందు భోగ్య వస్తువులు, ఉత్తరాభాద్రయందు అశ్వరాజిని, రేవతి నక్షత్రమందు బంగారు రథమును అరుణగిరీశ్వరునకు సమర్పించాలి. ఏ వస్తువు సమర్పించినా అరుణాచలేశ్వరునికి మహాపూజ చేయవలెను. సూర్యుడు మేషరాశి యందు ప్రవేశించినప్పుడు సింధువార, కురవక, పాటలి, కుటజ, నీప, జీవంతిక, మల్లిక, పద్మ, దమనక, నందివర్ధన, కలువ పువ్వులతో అరుణాచలుణ్ణి అర్చించి శివ పంచాక్షరిని జపించాలి. పార్వతీ పరమేశ్వరులను పంచామృతంతో అభిషేకించాలి. 2 సంక్రమణ కాలములందు షడక్షరీ మంత్రమును జపిస్తూ పంచగవ్యములతో అభిషేకించాలి. తర్వాత ప్రణవము జపించుచు పాలతో అభిషేకం చేయాలి. విషువత్తులందు పూర్వాహ్నమందు తులసితోనూ, మధ్యాహ్నం మాలలతోనూ, అపరాహ్నం అనగా సాయం నందు మల్లెలతోనూ శివుని పూజించాలి. శతరుద్రీయ జపము చేస్తూ శంకరునికి సహస్ర ఘటాభిషేకము చేయాలి. అపవర్గమును కోరువారు శివరాత్రి నాడు 3 ఆకుల బిల్వపత్రములతోనూ పద్మ కర్ణికా పుష్పములతోనూ అరుణాచలుణ్ణి పూజిస్తూ జాగరణ చేయుచు నియమ నిష్ఠాపరులై నృత్య గీత వాద్యములతో దివ్య ఆగమ విధానముతో అరుణాచలేశ్వరుణ్ణి సేవించాలి. పుష్యమాసములో శివభక్తులైన వారు మహేశ్వరునికి వ్యాహృతులు అనగా హోమాగ్ని మంత్రము పలుకుతూ ఆగ్నేయోత్సవము జరపాలి. వైశాఖ మాసములో విశాఖ నక్షత్రం నాటి శివతంత్రానుసారము అరుణాచలునికి దమనకోత్సవము నిర్వహించాలి. మార్గశిరములో వేకువజామున సామవేదం పఠిస్తూ మహాదేవునికి మహాపూజ చేయవలెను. శని ప్రదోషమునందు ఆర్ద్రా నక్షత్రమందు వ్యతిపాత పర్వదినములందు ఆది సోమవారములలోనూ ఆగమ పద్ధతిలో శివుణ్ణి పూజించాలి. ఉపనయన సమయంలో, దీక్షల ప్రారంభమందు, పుత్రోత్సవ వివాహ శుభ సమయములలో అరుణాచలునికి విశేష పూజ చేయవలెను. జన్మ నక్షత్ర దినమున సంపదలు వచ్చినా ఆపదలు వచ్చినా యుద్ధమునకు బయలుదేరినప్పుడు శోణాద్రికి పూజలు జరపాలి. దూరముగా ఉంటే అరుణాచల స్మరణ చేయాలి. అరుణాచలములోనే ఉంటే త్రికాలాలలోనూ శోణగిరిని అర్చించాలి. ఇంకా తెలుపవలసింది ఏమున్నది వత్స అని నందీశ్వరుడు మార్కండేయుని భుజములు తట్టి, స్వర్గ అపవర్గముల ప్రాప్తికి అరుణాచలునికి మించిన దైవము లేడు. అరుణాచల స్మరణ శ్రవణ దర్శన మాత్రములచే మానవుడు పునీతుడగుట నిశ్చయము. ఈ క్షేత్రములో జన్మించిన వారికి ఈ జన్మయందు సమస్త భోగములు, మరణానంతరము ముక్తి సిద్ధము. ఇతర ప్రదేశములలో మరణించిన వారు మహాపాపులైన వారికి అరుణాచలములో శ్రాద్ధకర్మ చేయబడితే అపవర్గము సిద్ధించును. అయోధ్య, మధుర, కాశీ, మాయా, అవంతిక, ద్వారకల కన్నా అరుణగిరి అత్యంత విశిష్టమైనది అని పలుకుచున్న శిలాదపుత్రుడైన నందీశ్వరుణ్ణి చూసి మార్కండేయ మహర్షి, దేవా, మహనీయ కీర్తిమంతా, మేము అరుణాచల మాహాత్మ్యమును ఇంకా వినగోరుచున్నాము అని అన్నాడు. ఇది అరుణాచల మాహాత్మ్యం 14వ రోజు పారాయణం సంపూర్ణం.